ఇక్కడ లిక్కర్ కంటే చదరంగానికే కిక్కు ఎక్కువ. ఉన్ని కృష్ణ 35 ఏళ్లుగా ఆ ఊళ్ళో నిద్ర లేచింది మొదలు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఏనుగులు, గుర్రాలు తమ రాజుని కాపాడుకునే పనిలో నిమగ్నమై ఉంటే సైనికులు రక్షణ కవచంలా నిలుస్తుంటారు. మంత్రులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహరచనలు చేస్తుంటారు. గ్రామస్తులు మాత్రం రెప్ప వేయకుండా పావులు కదుపుతుంటారు. ఆ యుద్ధభూమే 64 గళ్ల చదరంగం బోర్డు. ఆ ఊరే 100% చెస్ ఆడే వ్యక్తులున్న ఏకైక గ్రామంగా గుర్తింపు పొందిన కేరళలోని మరోటిచల్. కేరళలోని త్రిస్మూర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది మరోటిచల్. అక్కడ బడి, గుడి, బస్టాండ్, ఆటో స్టాండ్ అన్న తేడా లేకుండా జనమంతా చెస్ ఆడుతూనే ఉంటారు. ఆడవాళ్ళు ఒక చేత్తో వంట చేస్తూ మరో చేత్తో రాజుకు చెక్ పెట్టే పనిలో ఉంటారు. కిరాణా షాపులు, హోటళ్లలోనూ 64 గళ్ళు ముందు పెట్టుకుని వ్యూహరచన చేస్తూనే ఉంటారు. వృద్ధులకి అదే కాలక్షేపం. స్కూల్లో కూడా చెస్కి ప్రత్యేకమైన క్లాసెస్ ఉంటాయి అక్కడ. చూస్తుంటే చదరంగం ఆ గ్రామానికి అంటిన వ్యసనం అనిపిస్తోంది కదూ. అదే విషయం గ్రామస్తులను అడిగితే నిజమేనంటారు. దుర్వ్యసనాల్ని దూరం చేసుకొని మరీ అలవాటు చేసుకున్న వ్యసనం అని చెబుతారు అక్కడి ప్రజలు. చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు మాత్రమే ఆడే ఆటగా చెప్పే చెస్ను ఇక్కడ చదువుతోనూ వయసుతోనూ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆడతారు. 100% చెస్ ఆడేవారున్న గ్రామం గుర్తింపు పొందడానికి కారణం మాత్రం మద్యపానం, జూదమే. ఆ గ్రామంలో 10వ తరగతి చదువుతున్నాడు ఉన్ని కృష్ణన్. అమెరికా చెస్ దిగ్గజం బాబీ ఫిషర్ 16 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ అయ్యారన్న వార్త చదివిన ఉన్ని కృష్ణన్ కూడా అతడిలా పేరు తెచ్చుకోవాలని పొరుగురు వెళ్లి మరీ చెస్ నేర్చుకున్నాడు. తనలానే ఊళ్ళో వాళ్ళకి చెస్ పట్ల ఆసక్తి ఉందని గమనించిన ఉన్ని కృష్ణన్ స్కూల్ నుంచి రాగానే తన ఇంటికొచ్చిన వాళ్ళందరికీ చెస్ నేర్పించేవాడు. క్రమంగా తన వ్యక్తిగత లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇంటి పక్కనే ఓ షెడ్ వేసి చెస్ క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాడు. అలానే ఆ ఊళ్ళోనే ఓ చిన్న హోటల్ పెట్టుకున్నాడు. మరింత మందిని ప్రోత్సహించాలని తన హోటల్కి వచ్చి చెస్ ఆడిన వాళ్ళకి టీ, బిస్కెట్లు ఉచితంగా ఇచ్చేవాడు. అలా ఉన్ని కృష్ణన్ చలవతో ఊళ్ళోని మహిళలు, ముసలివాళ్ళు కూడా చెస్ నేర్చుకున్నారు. సమయం దొరికితే చదరంగంతోనే కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. అలా 100% చెస్ ఆటగాళ్లున్న గ్రామంగా మరోటిచల్ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు అది వారి జీవన శైలిలో భాగమైంది. జిల్లా స్థాయిలో ఎక్కడ పోటీలు జరిగినా ఆ ఊరి వాళ్ళు పాల్గొని తీరాల్సిందే. అలానే 7 ఏళ్ల క్రితం అగస్ట్ క్లబ్ పేరుతో తెరకెక్కిన చిత్రంలో చదరంగం గ్రామంగా మరోటిచల్ ఎదిగిన తీరును ఎంతో చక్కగా చూపించారు. ఇప్పటికీ ఆ గ్రామస్తుల చేతిలో సెల్ ఫోన్లకు బదులు చదరంగం బోర్డులు కనిపిస్తాయి. స్మార్ట్ ఫోన్ విప్లవాన్ని తిప్పికొట్టిన అలవాటును వ్యసనం అనకూడదేమో కదా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.